ఏకాదశి వ్రతం చేయడం ఎలా అనేది ఎంతో మంది భక్తులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రశ్న. ఏకాదశి వ్రతం విశిష్టతను హిందూ ధార్మిక గ్రంథాలు వివరంగా చెప్పారు. ఇది విష్ణువుకు ప్రత్యేకమైన వ్రతం. భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికి మరియు ఆధ్యాత్మిక ఆచరణను మెరుగుపరుచుకోవడానికి చేస్తారు. ఏకాదశి వ్రతం విశిష్టత. 1. ఏకాదశి తిథి. ఇది ప్రతి చాంద్రమాసం మహీనలో 2 సార్లు వస్తుంది. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. 2. ఈ రోజున వ్రతం చేస్తే పాపాలు తొలగిపోతాయని మరియు విష్ణువుతో ఐక్యత పొందవచ్చని విశ్వసిస్తారు. ఏకాదశి వ్రతం చేయడం దశలవారీ పద్ధతి. 1. వ్రతానికి సిద్ధమవడం బోర్బరీటం. వ్రతానికి ఒక రోజు ముందు దశమి తిథి సత్యంగా, ధార్మికంగా ఉండండి. తక్కువగా తినండి, లఘు భోజనం. నిద్రపోయే ముందు భగవంతుడికి ప్రార్థన చేయండి. వ్రతాన్ని విజయవంతంగా చేయాలని అభయ ప్రార్థన చేయండి. 2. ఏకాదశి రోజు ఆచరణ. ఉదయం తగినంత త్వరగా లేవడం, స్నానం చేసి శుభ్రంగా తయారవ్వాలి. దేవాలయం వెళ్లడం లేదా ఇంట్లో పూజ చేయడం. విష్ణుమూర్తి లేదా రుక్మిణీ కృష్ణుని పూజ చేయండి. పంచామృతంతో అభిషేకం చేయండి. తులసి దళాలను ఆర్పించి పూజలో వాడండి. ఉపవాసం, నిరాహార దీక్ష. శుద్ధమైన ఉపవాసం చేయడం అత్యంత ముఖ్యమైనది. నీరు మాత్రమే త్రాగవచ్చు లేదా పండ్లతో ఉపవాసం చేయవచ్చు. ఫలాహారం. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఉపవాసాన్ని నియమించుకోవచ్చు. మంత్రాల జపం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించండి. విష్ణు స్తోత్రాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. 3. రాత్రి ఆచరణ. జాగరణ, రాత్రి నిద్రమానడం. రాత్రంతా విష్ణు భక్తితో కాలం గడపడం వ్రతంలో చాలా ముఖ్యమైంది. భగవద్గీత లేదా ఇతర పురాణ కథనాలు వినడం లేదా చదవడం మంచిది. 4. ద్వాదశి రోజు. ద్వాదశి రోజు ఉపవాసం విరమించడం. ద్వాదశి రోజు ఉపవాసం విరమించడం. ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి వ్రతం పూర్తి చేయండి. తులసి దళం పెట్టిన నీరు తాగి ఉపవాసం విరమించండి. బ్రాహ్మణులకు లేదా గోవులకు దాన ధర్మాలు చేయండి. ఏకాదశి ఉపవాసం చేస్తప్పుడు జాగ్రత్తలు. 1. ఆలోచనలు శుభ్రంగా ఉంచడం ముఖ్యం. 2. పాపకార్యాలు చేయకూడదు. అబద్ధాలు చెప్పడం, క్రూరత్వం చూపడం. 3. శుద్ధమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లఘు ఆహారం అవసరమైతే. 4. ఇతరులను బాధ పెట్టకుండా మృదువుగా ప్రవర్తించాలి. ఏకాదశి వ్రతం ప్రత్యేకతలు. 1. ధార్మిక ఫలితాలు. అన్ని పాపాలు తొలగుతాయి. 2. ఆధ్యాత్మిక శ్రేయస్సు. భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. 3. పుణ్యఫలం. వేదాల్లో చెప్పబడిన పుణ్యఫలాలను ఇది అందిస్తుంది. ఏకాదశి వ్రతం భగవంతుని సేవలో నిమగ్నం చేసే పవిత్ర ఆచారం అని చెప్పవచ్చు. Thanks for watching this video. Please like, subscribe for more videos.